జై మీడియాకి స్వాగతం. అక్టోబర్ 2024 మిథున రాశి ఫలాలు. ఈ అక్టోబర్ నెల మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించనుంది. మీరు ఎదుర్కొనే అనేక పరిమితులు, సమస్యలు ఉంటాయి, కానీ వాటిని సమర్థవంతంగా నిర్వహించడం వల్ల విజయాన్ని పొందవచ్చు. ముఖ్యంగా వ్యాపార రంగంలో పోటీ తీవ్రంగా ఉంటుంది. దీని ప్రభావం మీ ఆదాయంపై పడే అవకాశం ఉంది. ఆదాయంలో కొంత తగ్గుదల ఉండవచ్చు, కాబట్టి ఖర్చులను సరిగ్గా ప్లాన్ చేసుకుని ఆర్థిక పరంగా మెలకువగా ఉండటం మంచిది. వివిధ వ్యాపార ప్రక్రియలు మరియు వ్యాపార పోటీదారులతో సంబంధించి జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు ఎదుర్కొనే పోటీ పట్ల శ్రద్ధ పెట్టి వ్యూహాత్మకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ వ్యాపారంలో కొన్ని తాత్కాలిక ఒడిదుడుకులు ఉండవచ్చు, కానీ ఎక్కడికక్కడ పరిస్థితులను మానసిక ప్రశాంతతతో నిర్వహించడం ద్వారా మీరు సమస్యలను అధిగమించవచ్చు. ఆదాయంలో తక్కువ ఫలితాలు ఉంటేనూ ఖర్చులను నియంత్రించడంలో చురుకుగా వ్యవహరించడం ముఖ్యం. వ్యక్తిగత జీవితంలో, ముఖ్యంగా తల్లితో లేదా మాతృ వర్గీయులతో సంబంధాల విషయంలో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిపాటి చికాకులు మరియు అసమ్మతి ఏర్పడవచ్చు. ఈ విభేదాలను సహనంతో పరిష్కరించుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఎంతో అవసరం. సంబంధాల బలాన్ని కాపాడేందుకు సంయమనం పాటించడం ముఖ్యం. అయితే ఈ మాసంలో మీకు కొంతమేర సంతోషకరమైన అనుభవాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా 10, 11, 12 తేదీలలో విహారయాత్రలు లేదా కుటుంబ సమ్మేళనాలు జరగవచ్చు. ఇవి మీకు ఆనందాన్ని, మానసిక శాంతిని కలిగిస్తాయి. ఈ రోజుల్లో మీ కుటుంబంతో గడపడం, సంతోషకరమైన సందర్భాలను ఆస్వాదించడం ద్వారా మీ ఆందోళనల నుండి కొంత ఉపశమనం పొందవచ్చు. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికి ఈ నెలలో కొంత ప్రతికూల సమయం ఉంటుంది. ముఖ్యంగా 22, 23, 24, 25 తేదీలలో ఉన్నతాధికారులతో సంబంధాలు సజావుగా లేక ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఈ కాలంలో సీనియర్ అధికారులతో వివాదాలు లేకుండా సున్నితంగా వ్యవహరించడం అవసరం. ఉద్యోగ జీవన భద్రత గురించి మీకు కొన్ని భయాలు, ఆందోళనలు కలగవచ్చు, కానీ ఈ సమయంలో ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేయడం మంచిది కాదు. మరింత మంచినంత సమయాన్ని క్షణ నిరీక్షణ చేస్తే మంచి అవకాశాలు రావచ్చును. వైద్య రంగంలో పనిచేసేవారు 22 నుండి 26వ తేదీల మధ్య ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఆపరేషన్లు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అన్ని వివరాలు సరిగా పరిశీలించి ముందుకెళ్లడం ముఖ్యం. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.